నేను ఎందుకు వచ్చినా అంటే మా అక్కది బర్త్డే షెల్లే జర దావత్ చేసుకుంటా ఇలా నువ్వే ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పే అని కొంచెం బతిలాడింది. సరే పట్టరా వచ్చిన. కానీ చూసినావా ముచ్చట్లు చెప్పడానికి పంపింది కానీ కేకు ముఖ మాత్రం ఇయ్యలే. తిను అనొచ్చు కదా ఒక మాట, నోరు రాలే. సరే మా అక్క చెల్లెన్లా వాళ్ళు కూడా ముచ్చట్లు ఉంటాయి కానీ మనం ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పుకుందాం. చలో పండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారు ఎన్హెచ్ వారు సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అవుగాని మన పక్క రాష్ట్రం ఆంధ్రకు అమరావతినే రాజధాని అని ఫిక్స్ చేసిరు కదా లాస్ట్కు. రాజధాని పనులకు రెండోసారి ముగ్గు వాసిరు. ఇక ఈ పేరంటానికి మన మోడీ సారు, చంద్రాల్ సారు, పవన్ అన్న, లోకేష్ అన్న ఇగో వీళ్ళందరూ స్టేజ్ మీద ఉండి ఓపెనింగ్లు చేసిరు. సరే మంచిదే. వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఓపెనింగులు, వాళ్ళ పేరంటాలు, వాళ్ళ సంబరాలు వాళ్ళ ఇష్టము. వాళ్ళు చల్లగా ఉండాలి. తెలంగాణలో అంటేనే ఎదుటోళ్ళు మంచిగా ఉండాలి అని కోరుకునేటోళ్ళం మనం. అవసరమైతే జర సాయంగా కూడా ఉంటాం. కానీ అక్కడి లీడర్లే తాపుకోసారి మన మీద ఏడుస్తారేందోల్లా. ఊ అంటే మన మీద పడి గులుగుతారేంది? ఈ గులుగుడు రోగమేంది అసలు వాళ్ళకు? అరే వాళ్ళ పనేందో వాళ్ళు చూసుకోకనట మన తెలంగాణ తెరువుకెందుకు వస్తురు? గిదే నాకు మంచిగా అనిపిస్తలేదు. మళ్ళా ఈ తాపాల నోటి నుంచి వేసోంటే అనుమత్యాలు రాలయో ఇన్నూరు మీరు గిట్లా. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. సరే అమరావతి రెండోసారి ఓపెనింగ్ పేరంట మంచిగానే చేసుకున్నారు. మన మోడీ సార్ కట్టుకొత్తి ఇక పనులు స్టార్ట్ అని చెప్పిండు. అయితే ఇక స్పీచ్లు ఉంటాయి కదా, స్పీచ్లు ఎవ్వరికి దోషినట్టు మాట్లాడుకున్నారు. అయితే చంద్రాల్ సార్ వారి పుత్రరత్నం శ్రీమాన్ లోకేషన్ సార్ వారు ఏమన్నాడో ఒక్క మాటనైతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. అగనట కట్టుబట్టలతోని మెడబట్టి నూకినమాట. ఇది సంగాకుంటే ఇంకేందన్నట్టు అసలు ఆడ జరుగుతున్న కార్యం ఏంది, లోకేశం బాబు పెడుతున్న ముచ్చటేంది, నడిమిట్ల తెలంగాణ జిక్కర్ ఎందుకు తీసిరు, ఎంతసేపు మన మీద పడి ఏడ్చిడేందో వల్ల నాకు అర్థం కాదు. ఇప్పుడనే కాదు, సందు దొరికినప్పుడల్లా చంద్రాల సారది అదే మాట, పవన్ అన్నది గదే ముచ్చట, మోడీ సారది గదే రాగం. ఫస్ట్ సారి అమరావతి ఓపెనింగ్ అప్పుడైతే మోడీ సార్ ఏమనడల్లా యాదుకున్నదా, బిడ్డను గాని తల్లిని చంపిండని దిక్మల ముచ్చట చెప్పిండు. అప్పుడే మన తెలంగాణ మస్తు బాధపడ్డది. ప్రధాని పదవిలో కూర్చున్న మనిషి తెలంగాణ మీద గట్ల ఆడిపోసుకున్నాడు తరికగానే కాదని మన జనం రోడ్ల మీద కూడా వచ్చారు. यहाँ तेलुगु भाषी लोग भी बहुत रहते हैं। भाइयों बहनों, आंध्र प्रदेश का क्या हाल कर दिया उन्होंने। ये कांग्रेस पार्टी ऐसी कैसी डॉक्टर है जो बच्चे को तो जन्म दे लेकिन मां को मार दे। तेलुगु भावना, तेलुगु स्पिरिट, तेलुगु गौरव ये मां के रूप होता है। उन्होंने मां को मार करके बच्चे का जन्म देने का पाप किया है। ఇక చంద్రాల్ సార్ గురించి అయితే సెపరేట్ గా చెప్పవలసిన పని లేదు. ఎప్పటికి ఏదో ఒకటి అంటేనే ఉంటాడు. ఇక పవన్ అన్ననైతే తెలంగాణ ఇచ్చినప్పుడు నేను 11 రోజులు ఉపాసం వన్నా నాకు సహించలే, బువ్వ కూడా తినబుద్ధి కాలే, నాకు మంచిగా అనిపించాలని మన తెలంగాణ మీద కుళ్ళు పోతానని బయట పెట్టుకున్నాడు. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. ఇక ఇప్పుడు లోకేశం బాబు ఎన్నాళ్ళ బట్టి లోపల దాచుకున్నాడు. అరే ఎవరి రాష్ట్రం వాళ్ళదైపోయినాక ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవాలి. కానీ తాపుకోసారి మనం ఇది ఏడుచుడేంది. అసలు నన్ను అడిగితే ఆంధ్ర జనాన్ని తెలంగాణలో వంపలే, వాళ్ళ మీద కోపం ఏం పెట్టుకోలే. కానీ మన తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రాల్ సారు ఆయనే ప్రియ శిష్యునితోని కలిసి కూల్చుదామని చూసినందుకే కరకట్ట అవతలకు సాగదొల్లిరు. గిది మర్చిపోతే ఎట్లా లోకేశం బాబు అని నిలదీస్తురు జనాలు. అవుగాని ఈ పేరంటంలో పవన్ అన్న స్పీచ్ అయిపోయినాక మన మోడీ సార్ దగ్గరికి పిలిపించుకొని ఆయన చేతిలో చాక్లెట్ పెట్టిండు. తీసుకో నోరు తీపి చేసుకో అనుకుంటా. పవన్ అన్న మాటలు విన్నాకనే చాక్లెట్ ఎందుకు చేతిలో పెట్టిండు కావచ్చు. ఏమో పట్టురి, వాళ్ళ అభిమానులు వాళ్ళే.
ఆగురోలా ముత్త నీ మంచినీళ్ళు తాగుతా అసలుకే గొంతెండుగా పోతుంది. అమ్మయ్య ఇక తాగిన నీళ్ళు తాగిన కదా. ఇక ఇప్పుడు మీకు నీళ్ళ ముచ్చటనే చెప్తా. నేను హైదరాబాదులోనే ఉంటున్నా, కానీ నీళ్ళది ఒక గోస అవుతుందా అనుల్లా. నిజం చెప్తున్నా, నేను పట్నం వచ్చినప్పటి సంది ఇట్లా ఎన్నడూ చూడలే. ఎవరో ఎందుకు నన్నే తీసుకురాదు. 4-5 రోజులకు ఒకసారి నల్ల వచ్చినట్టు వస్తుంది. మా ఇల్లునే బంద్ అవుతుంది. బాసన్లు దోముకునేదందుకు కూడా కష్టమే అవుతుంది. ఇక నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు రోడ్డు మీద చూడాలి నీళ్ళ ట్యాంకర్లు ఒకటి తప్పితే ఇంకోటి పోతూనే ఉన్నాయి. గది అప్పట్లో కదా కరోనా వచ్చినప్పుడు తాపుకో అంబులెన్స్ ఎట్లా పోయేటి, అగో ఇక ఇప్పుడు ఏడ చూడు ట్యాంకర్లే కానొస్తున్నాయి. అంటే నీళ్ళకి ఎంత తిప్పలు అవుతుంది అన్నట్టు. ఎందుకు ఇట్లా ఏమైంది అసలు? ఏది అరుచుకుందాం రారి మరి. నిజంగా నీళ్ళకు హరిగోస అవుతుందోల్లా. తాగే నీళ్ళనే కాదు, ఇప్పుడు పట్నం జనం తానం చేయాలంటే కూడా వెనక ముందు అవుతారు. నీళ్ళు సరిపోక నీళ్ళు గోస వచ్చింది మనకు. ఇక ట్యాంకర్లే దిక్కు అవుతున్నాయి. ఈ ట్యాంకర్లు బుక్ చేసుకున్నట్ల రికార్డుల మీద రికార్డులు అవుతున్నాయి అట. అంతెందుకు, హైదరాబాద్లో నీళ్ళ డిపార్ట్మెంట్ ఉన్నది కదా, ఖాళీ ఇల్లే నిమిషానికి 7 ట్యాంకర్లు పంపుతున్నట్టు ఇండ్లకు. నిమిషానికే 7 ట్యాంకర్లు. ఇక ఎప్పురి కథ. నిన్ననో మొన్ననో ఒక్కరోజునే 10,000 ట్యాంకర్లు ఇళ్ళకు పంపిరు. ఇట్లా చరిత్రలో ఎన్నడూ లేకుండే. మరి ఇప్పుడే ఎందుకు అయింది అంటే మన పుణ్యాత్ముల పాలన గట్లున్నది మరి. అయ్యో నీళ్ళ కాడ కూడా ఆలనే అనుడా నేరు చెప్తా. మన చేయిపాట వచ్చినాక మిషన్ భగీరథ నీళ్లు మాయమైపోయినాయి. కాళేశ్వరం వేస్టు గీస్టు అనుకుంటే దాన్ని సత్యనాశ చేసే కుట్రలు నడిచినాయి. చెరువులు ఎండిపోయినాయి, ఆగులు కనబడతలేవు. ఆఖరికి పంటలకు నీళ్లు వారిద్దామన్న దిక్కు దివాన లేదు. ఈ నడుమ అప్పుడప్పుడు వాన పడ్డా కానీ నీళ్లు మాత్రం దొరుకుతలేవు. నేలంతా లోపల ఎండిపోయింది. ఇది సర్కారు తప్పు కాకుంటే ఇంకెవల్ది? నీళ్ల కోసం ఇంతగానం కోసిన అసలు. ఇక ఇదంతా చూసి మన సర్కారు వాళ్ళు ఏమంటారు అంటే ట్యాంకర్లు అందరికి వచ్చేటట్టు చూస్తాం, ఇంకెక్కువ పెడతామని అంటారు. ఇక ఈ మాట విన్నాక కోపం రమ్మంటే రాదా? అరే ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం, నీళ్ళ తక్లీఫులు లేకుండా చేస్తామని అంటారా? ట్యాంకర్లు తక్కువ కాకుండా చూస్తాం, మీరు కొనుక్కోరని అంటారా? ఇదేమన్నా తరికగలమా అటేనా? ట్యాంకర్లు పెడతామని వాళ్ళు అంటారంటే ఇక నీళ్ళకి ఎంత తిప్పలవుతుందో వాళ్ళకు కూడా అర్థమైంది. గిట్లున్నది కథ. నిజంగా ఇప్పుడు చాలా మందికి కేసీఆర్ సార్ గొప్పతనం ఏర్పడుతుందోలా. సార్ అప్పట్లోనే అన్నాడు, ఇంటింటికి నల్ల నీళ్ళు రాకుంటే ఓట్లే అడగాని నల్ల నీళ్ళు ఇచ్చినాయి. మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిందే లేదు. అసలు ట్యాంకర్ల ముచ్చటనే తెలియదు. కానీ ఇప్పుడు చూడు అంత తిర్రమర్ర అయిందాగా లేదా? ఓ దిక్కు ఎండాకాలంలో గొంతు ఎండకపోతుంటే రేవంత్ సారేమో నేనేమన్నా ఒక్క స్కీమ్ అన్నా ఆపిన్నా, ప్రజాపాలన గింత సగగుంటే శాపాలు పెట్టుడేందని ఉల్టా దబాయించిండు. అరే నీళ్ళ తిప్పలైతుందిరా భగవంత అంటే అంటే ఢిల్లీ దోపడుతుండు. ఏందో ఏమో పాటరుపా. నిజం చెప్తున్నానుల్లా, మన ధూమ్ధామ్లా ఈ దొంగతనాలు దోపిడీల ముచ్చట్లు అసలు చెప్పొద్దు అని అనుకుంటా, కానీ నాకు చెప్పక తప్పలేదు. అందుకే ఈ తాపజ్జనంతా ఎరైటీ దొంగలను పట్టుకొచ్చిన. ఇప్పుడు ఒక సినిమా 100 రోజులు ఆడితే అది సూపర్ హిట్. ఒక దొంగోడు 300 దొంగతనాలు చేస్తే వాడు దొంగలకే దొంగోడు, అంతేనా కాదా? అయితే దొంగలలో కూడా కొందరు మంచి దొంగలు ఉంటారు. మన సినిమాలలో కూడా చూపిస్తారు కదా, హీరో దొంగోడైతే ఆ దొంగ హీరో పెద్దోళ్ళని దోసుకొని పేదోళ్ళకు పంచుతాడు. మనం ఆ దొంగ హీరో దొంగతనాలు చూసి మనం ఇట్లా చప్పట్లు కొడతాం, ఈలలు కొడతాం. అయితే సేమ్ అసంటి దొంగోడే నా నజర్ల పడ్డరోళ్ళ. మరి వారి హరకతులు చూసి మీరు సీటీ బజాయిస్తారా లేకుంటే చప్పట్లు కొట్టి సన్మాన్ చేస్తారా? మీ ఇష్టం, ఏమంటున్నా చూసారు తప్పన. మరి ఫస్ట్ మంచి దొంగను ముచ్చడి చెప్తా. ఈడు కిక్కు దొంగ అన్నట్టు. అంటే కిక్కు సినిమాల రవితేజాస్ ఉంటాడట. ఈ దొంగని పేరు మంత్రి శంకరు. ఇప్పటికీ 300 దొంగతనాలు చేసిండు. అంటే చూడు దొంగలకే దొంగ అన్నట్టు. ఈడ దొంగతనం చేసుడు అసలు ముచ్చట కాదు. ఇంట్లో ఇట్ట దొంగతనం చేసిన సొమ్మును దాన ధర్మాలు చేస్తాడట.
పేదోళ్ళకు పంచుతాడు. అరే అవంటే ఈ మంత్రి శంకరు గుళ్ళకు లక్షల రూపాయలు చందాలు ఇస్తాడు. పేద పిల్లలకు చదువులు చెప్పిస్తుండట. దినాం అన్నదానాలు చేస్తాడట. మళ్ళా పోయి మళ్ళా దొంగతనాలు చేస్తాడట. పోలీసులు అరెస్టు చేస్తే జైలుకు పోయి ఆడున్న చిట్టిపొట్టికి 5 క్లాసులు ఇచ్చి వాళ్ళకు కూడా దొంగతనాలు ఎట్లా వేయాలో నేర్పి ఒక ముఠా తయారు చేస్తాడట. ఇప్పటికి 20 మట్ల జైలుకు పోయిండు. మళ్ళొచ్చి మళ్ళీ దొంగతనాలకి దిగబడతారు. ఈ దొంగతనాలు చేసేది బంగ్లాలు, మేడలు, మిద్దెలు కట్టేందుకు కాదు, దాన ధర్మాలు చేసేందుకు. ఇక ఎప్పుడు డేసోంటి దొంగను ఇప్పుడు మళ్ళా పోలీసులకు దొరికిండు. మంచి దొంగను కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు నిర్మల్ దొంగల దివానా పనులు చూడు ఏం చేస్తారు. పొద్దుగాలనే పాస్మాన్లతోనే రంగాలకు దిగిరు. గోడలు దునికి ఇండ్ల లూటీ చేసిరు. అగో ఇంటి ముంగట నిలబడి ప్లానింగ్లు కూడా వేసుకుంటారు చూడు. అగ్గో ఈడే ఈ గ్యాంగ్కు లీడర్ అట. కానీ ముఖం కనబడతలేదు కదా. ఆయన ఇంత దూరం పోతారు పాటు. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం రారు. ఇగో ఇది ఫోన్లో దుకున్నాం. ఒకడు వచ్చిండు, నాకు రీఛార్జ్ చేయమన్నాడు. సరే అని రీఛార్జ్ చేస్తుంటే అంతల్ని వచ్చినాడు కారపొడి తీసుకొని కళ్ళలో కొట్టిండు. గల్లెపొట్టలు ఉన్న 50,000 ఎత్తుకపోయినట. వాని చేతులు ఇరిగిపోను. పాపం ఈ దుకాణ పైననేమో దుకాణం ఇడిచిపెట్టి మరీ వానెంబడి పడుతుండు. ఇంకా నయం ఏ దొంగలు వచ్చున్న దుకాణాలు లూటీ చేయలే. చూసిరానుల్లా దొంగలు ఎట్లా మోపారు. ఒకరిని మించొకడు అసలు ఇట్లా దొంగతనాలు చేసిన సొమ్ముతోని కడుపు నింపుకుంటే ఏమన్నా బరకత ఉంటుందా కథ. కానీ అయితే మొన్న లగ్గానికి పోయినోళ్ళ మా చుట్టపోలది. అది మా నాయనోళ్ళ తరపున దూరపు చుట్టపోలు రారమ్మని బలవంతం చేస్తే ఇక పోయినా. కానీ ఆ పెళ్ళి జరంతా రైట్గానే జరిగిందోళ్ళ. అసలైతే అప్పగింతలప్పుడు పెళ్లి పిల్ల ఏడుతుంది కదా. కానీ పిల్లగాడు ఏడుతాడు, బొల్ల ఏడుచుడు. హోష్ని ఈడేం పెళ్లి కొడుకు ఇప్పుడే గిట్ల ఏడుతాడు, ఏం యాదకొచ్చి ఏడుతాడు అని నాకైతే మస్తు నవ్వు వచ్చింది. ఇక అందరు ముంగట నవ్వుతే మంచిగా ఉండదు కదా. ఇక అందుకని నవ్వాపుకున్నా. కొన్ని పెళ్ళిళ్ళ గిట్లా విచిత్రాలు అవుతుంటాయి కదా. గట్లనే ఇక ఇంకో పెళ్లి కార్యంలో కూడా అయింది. ఆ చిత్రాన్ని మీరు కూడా చూడండి మరి. గిదేగా పెళ్లి కార్యంలా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారు కదా. కానీ ఈడ పెళ్లి కొడుకుని చూడురి. అమ్మతోడు నాకైతే నవ్వే ఆగలే. నెత్తి మీద గట్ల దంచుతూరేంది, అది కూడా కొబ్బరి బొండంతోని. పాపం పెళ్లి పిల్లగారి నెత్తికి ఎన్ని బొడుసులు వచ్చినాయి. ఓ ఏం పాడు. హోష్ని అటు ఇటు చేసి నెత్తి మీదనే కొబ్బరి బొండని వాళ్ళ కొట్టిరు కదా. కానీ ఈడ పెళ్లి కొడుకుని చూడురి, ఏదో మసాజ్ చేస్తున్నట్టు నెత్తి మీద పేర్లు తీస్తున్నట్టే పురుసతకు కూర్చున్నాడు. అంటే ఈడ లగ్గం చేసుకోవాలంటే కొబ్బరి బొండంతో నెత్తన వాళ్ళ కొట్టుకోవాలి, లేకుంటే కొబ్బరి బొండన వాళ్ళకి కొట్టాలి అన్నట్టు. అంతేనానే అన్నట్టు ఇదొక ఆచారం అట్నుల్లా ఆచారము. నెత్తి వాళ్ళకు కొట్టుకోవడానికి ఏదైతే ఏంది పట్టు కదా. ముచ్చట చూసిరు కదా. టైం అయిపోయినట్టున్నది. అన్న ఏంది సైగలు ఎత్తాను, ఇంకా టైం ఉన్నదా? సరే ఇంకో ముచ్చట నేను చెప్తా. కానీ నువ్వు ఆగం కాకు, నన్ను ఆగం చేయకు, నేను చెప్తా, నువ్వు జరగమ్మునుండు. అయితే ఏం లేదులా, మీకు ఇవాళ ఎన్ని ముచ్చట్లు చెప్పినా తక్కువనే చెప్పినట్టు కొడుతుంది కదా. అందుకనే మీకోసమే స్పెషల్గా ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన. ఏమనుకోకుండా అది చూసేర్రి. అగో ముచ్చట రెడీగా ఉన్నది, క్యాసెట్ అయ్యే నువ్వైతే. గిదేగా ముచ్చట, కేదార్నాథ్ ముచ్చట.
చార్ధామ్ యాత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ గుడి తెరుచుకున్నది. ఆగ చూడుర్రి చుట్టూ మంచు కొండల నడుమ ఎట్లా కనబడుతుందో. ఈ గుడి దర్వాజాలు తెరిచే కార్యానికి ఉత్తరాఖండ్ సీఎం సారును 12,000 మంది భక్తులు వచ్చిర్రు. గుడిని మంచిగా పూలతో డెకరేషన్ చేసిర్రు. అగో హారతి పడుతురు చూడురి. మందాకిని సరస్వతి నదులు కలిసే జాగల హారతిని పడతారట 5 వర్షన్యా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిబుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.